రీసెంట్ టైమ్స్ లో ఏదైనా స్టోరీ పెట్టామంటే వాట్సాప్ లో అరే మామ నాకు కూడా షేర్ చేయొచ్చు కదా, నేను కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా అని చెప్పి నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ నుంచి. సో వాళ్ళందరికీ ఓపిక్ గా ఇదివరకు షేర్ చేసేవాళ్ళం. అండ్ దాని తర్వాత ఏం జరిగింది, వాట్సాప్ స్టేటస్ డౌన్లోడర్ అనే ఒక యాప్ వచ్చింది. సో ఆ యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆ యాప్ ని యూజ్ చేసుకుని వాళ్ళని అడగకుండానే వాళ్ళ స్టేటస్ ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. అండ్ అలా ఆప్షన్ వచ్చింది, కానీ ఆ యాప్ ని కూడా ఫోన్ లో మెయింటైన్ చేయాలి ప్రతిసారి అంటే చాలా డేటా వేస్ట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. సో అందుకోసమని వాట్సాప్ ఒక కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది. అదేంటి అంటే ఎలో షేరింగ్. మీ ప్రైవసీలో స్టేటస్ లోకి వెళితే ఎలో షేరింగ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో దాని ద్వారా ఎలో షేరింగ్ అనే ఆప్షన్ ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీరు ఏదైతే స్టేటస్ పెట్టారో అది మీరు పంపకుండానే ఇంకొకరు మీ స్టేటస్ ని ఫార్వర్డ్ చేసుకొని అది వాళ్ళు స్టేటస్ గా పెట్టుకునే ఆప్షన్ వచ్చింది. సో ఇదేదో బాగుంది కదా, మనల్ని అడక్కోకుండా టైం వేస్ట్ కాకుండా అని చెప్పి కొంతమంది అంటుంటే, లేదు మన పర్సనల్ విషయాలు, పర్సనల్ ఫొటోస్, వీడియోస్ ఏమైనా మనం వాట్సాప్ లో పెడుతున్నాము అంటే అది అందరికీ ఓపెన్ గా పెడుతున్నామనే అర్థం. బట్ మన ఫొటోస్ వేరే వాళ్ళకి మన ప్రమేయం లేకుండా వెళ్ళకూడదు కదా, అలా వెళ్ళే ఆప్షన్ ని ఎందుకు ఎనేబుల్ చేసుకోవాలి, ఈ ఆప్షన్ మాకు నచ్చలేదు, డిసేబుల్ చేసుకోవడమే బెస్ట్ అని మరికొంతమంది అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఆప్షన్ బాగుందా బాలేదా?